మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Thanks for watching. Like, share and subscribe. అద్భుతమైన ఇల్లాలి కోసం 50 వంటింటి చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కమలపండు రసంలో కొద్దిగా తేనె కానీ గ్లిసరిన్ కానీ కలిపి పెదవులకు మర్దన చేస్తే పెదవులు నలుపు తగ్గి సహజమైన ఎరుపును సంతరించుకుంటాయి. మీకు నచ్చిన పర్ఫ్యూమ్లో కొద్దిగా దూది ముంచి దానితో ఇస్త్రీ పెట్టే అడుగు బాగానే రుద్ది ఆ తరువాత ఇస్త్రీ చేస్తే రోజంతా పరిమళం గుబాలిస్తుంది. ప్రత్యేకించి మళ్ళీ స్ప్రే పర్ఫ్యూమ్ చేసుకోనక్కర్లేదు. మీకు పుస్తకాల అరలో గంధపు పొడి చల్లితే చెదలు పట్టదు. పాలల్లో పుదీనా ఆకులు 2 వేస్తే పాలు విరిగిపోవు. కాఫీ ఫిల్టర్లో ముందుగా చిటికెడు ఉప్పు వేసి ఆ తర్వాత కాఫీ పొడి మరియు నీరు పొయ్యాలి. ఇది కాఫీలోని చిరుచేదును తొలగించి సువాసనను పెంచుతుంది. 4-5 జీడిపప్పు పలుకులను దూరగా వేయించి వాటిని మెత్తని ముద్దలా నూరి కలిపితే సేమియా పాయసం చిక్కగా మరింత రుచిగా ఉంటుంది. పులుసులు చిక్కగా ఉండాలంటే ఉడికేటప్పుడు 2 చెంచాల బియ్యం పిండిని చల్లటి నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని పొయ్యాలి. పులుసు బాగా చిక్కబడటమే కాదు, కొత్త రుచిని కూడా సంతరించుకుంటుంది. ఉప్పులో కొన్ని చుక్కల వెనిగర్ కలిపి దాంతో గ్యాస్ స్టవ్ తుడుస్తుంటే మిలమిల మెరవడమే కాక క్రిమకీటకాలు వదిలిపోతాయి. కారం పట్టించేటప్పుడు ఎండుమిరపకాయలకు కొంచెం ఉప్పు కూడా కలిపితే కారం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. దోసపిండి రుబ్బేటప్పుడు కొంచెం సగ్గుబియ్యం కలిపితే దోసె పలచగా విరగకుండా వస్తుంది. వస్త్రంపై చేసిన ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ చేయించాలనుకుంటే ముందుగా దాన్ని ఉప్పు నీటిలో ఉతకాలి. వెనక వైపు నుంచి ఇస్త్రీ చేసి తర్వాత ఫ్రేమ్ చేయించాలి. అప్పడాలకు పురుగులు పట్టకుండా ఉండాలంటే అవి ఉంచిన కవరులో కాస్త ఇంగువ కానీ కారం పొడి కానీ చల్లాలి. తెల్లని గ్రైండర్ పసుపు పచ్చగా మారిందా? అయితే నిమ్మ చెక్కతో రుద్ది చూడండి. కారం పొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్కను వేస్తే కారం ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. గారెల పిండిలో కాస్త పెరుగు వేస్తే గారెలు మెత్తగా వస్తాయి. పిండికి పప్పుతో పాటు 1 చెంచా మెంతులు వేసి నానబెట్టాలి. రుబ్బిన పిండిలో 1/2 చెంచా పంచదార నూనె వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. పిండికి దుంప కూరల్ని 10 నిమిషాలు ఉప్పులో నీటిలో ముంచి ఆ తర్వాత ఉడికిస్తే బాగా ఉడుకుతాయి. కూరల్లో ఉప్పు ఎక్కువైతే 2 చెంచాల పాలమీగడ కలిపితే ఫలితం ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. కూరల్లో ఉలన్ దుస్తులు ఉతికినప్పుడు సాగి ఆకారం చెడిపోకుండా ఉండాలంటే చివరగా జాడించే నీళ్ళల్లో కొద్దిగా గ్లిసరిన్ వేయాలి. దుస్తులకు మెరుపు కూడా వస్తుంది. స్టీల్ పాత్రలకు బదులుగా కుండల్లో తోడు పెడితే పెరుగు రుచిగా ఉండటమే కాకుండా తొందరగా పులవదు. ఇడ్లీ పిండిలో ఉప్పు ముందే కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని
ఇడ్లీలు చేసుకునేటప్పుడు ఉప్పుని కలిపితే 2 రోజుల వరకు పిండి పులవకుండా ఉంటుంది. ఓ పెద్ద గ్లాస్ బౌల్లో వంట సోడా నింపి దానిని బాత్రూంలో ఒక మూలన పెట్టండి. దుర్వాసనలను పీల్చేస్తుంది. కార్పెట్ పై పడిన చాక్లెట్, పండ్ల రసం మరకలు పోవాలంటే మరకపై కొద్దిగా వంట సోడాను అద్దాలి. పొడి వస్త్రంతో గట్టిగా రుద్దాలి. ఆ తరువాత చల్లని నీటితో ముంచి వస్త్రంతో శుభ్రం చేయాలి. మరక మటుమాయం. శనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి. బంగాళదుంపల చిప్స్ తయారు చేసేటప్పుడు తరిగిన ముక్కలపై కాస్తంత పెసరిపిండి చల్లి నూనెలో వేయిస్తే రుచిగా ఉంటాయి. దుప్పట్లు ఉతికాక చివరిగా జాడించే నీటిలో 4 చెంచాల నిమ్మరసం కలిపితే దుప్పట్లు సువాసనలు వెదజల్లుతాయి. గమ్ ఎండిపోతే కొద్దిగా వెనిగర్ వేసి కలపాలి. మళ్ళా ఉపయోగానికి సిద్ధమవుతుంది. గమ్. అల్లం నీళ్ళ గిన్నెల్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అల్లం. కేక్ మిక్స్లో కొద్దిగా చుక్కల తాజా నిమ్మరసం పిండితే కేక్ మృదువుగా రుచిగా వస్తుంది. కలప ఫర్నిచర్ మీద గీతలు పడితే అక్రోనట్తో రుద్ది మెత్తటి వస్త్రంతో తుడవాలి. బ్రెడ్ తరచు మిగిలిపోతుందా? మంచి ఎండల్లో ఎండబెట్టి ఎండాక మిక్సీలో పొడిగా చేసి గాలి చోరని డబ్బాలలో పోసి దాచుకుంటే అవసరమైనప్పుడు బ్రెడ్ పొడి సిద్ధం. స్పూన్లోకి కూరల్లోకి చిక్కబడేలా చేయడానికి ఇది పనిచేస్తుంది. ఉల్లిపాయ పొట్టు తీసి ఉప్పు నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచి తింటే నోరు వాసన రాదు. క్యాబేజీ ఉడికించేటప్పుడు ఆ నీటిలో చిన్న అల్లం ముక్క వేస్తే ఘాటైన వాసన రాదు. రుచి కూడా బాగుంటుంది. బేకింగ్ సోడాను కొద్దిగా ప్లేట్లలో వేసి బాత్రూంలో పెడితే వాసన రాకుండా ఉంటుంది. కొబ్బరి నూనె గడ్డకట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని చుక్కల ఆవ నూనె కలపాలి. వెనిగర్ కలిపిన నీటితో వంటగదిలో గట్టును తుడిస్తే చీమలు రావు. సలాడ్ కోసం యాపిల్స్ ముందుగానే కోసి పెట్టుకుంటే ముక్కలు నల్లగా మారకుండా వాటి మీద నిమ్మరసం పిండండి. 2 యాపిల్ పండ్లకు సగం నిమ్మకాయ సరిపోతుంది. ఇనప కుర్చీల కాళ్ళు తుప్పు పడితే బోరాక్స్ పొడి నిమ్మకాయ రసం కలిపి రుద్దితే ఫలితం ఉంటుంది. సాధారణ పెనంపై 1 చెంచా ఉప్పును వేయించి ఆ తర్వాత దానిపై దోసలు వేస్తే నాన్ స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తుంది. కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో 2 పచ్చి మామిడికాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది. చాకుల్ని తరచు కడుగుతూ ఉంటే మొద్దు బారిపోతాయి. తడి బట్టతో తుడిచి శుభ్రం చేస్తే చాలు. హల్వా చేయడానికి కొబ్బరి కోరు, పంచదార వేసి ఉడికించేటప్పుడు పాలతో పాటు కొంచెం పెరుగు కూడా వేస్తే హల్వా రుచిగా ఉండడమే కాకుండా మెత్తగా వస్తుంది. ఎండినట్టు అయిపోయిన క్యారెట్ని కాసేపు చల్లటి నీటిలో ఉంచితే తాజాగా తయారవుతుంది.
మీ అమ్మాయిల పాత షిఫాన్ చున్నీలు పారేయకుండా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు గుమ్మాలకు స్టేర్ కేసులకు చక్కగా కుచ్చులుగా మడిచి రంగురంగుల తోరణాలుగా అలంకరించి చూడండి. బియ్యంలో బోరిక్ పౌడర్ని కలిపితే పురుగు పట్టకుండా చాలా కాలంగా నిలువ ఉంటుంది. వెల్లుల్లి రెక్కలకు కొంచెం వంట నూనె రాసి ఎండలో పెడితే పొట్టు తేలికగా వస్తుంది. అన్నం వండేటప్పుడు కొంచెం మజ్జిగ కానీ 2 చెంచాల వంట నూనె కానీ నీటిలో వేస్తే పొంగదు, మెతుకులు అతుకకుండా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది. మిగల పండిన అరటిపండు గుజ్జును తలకు పట్టించి పావుగంట తర్వాత షాంపుతో చేస్తే శీతాకాలం జుట్టు పొడిబారదు, పట్టులా మెరుస్తుంది. టేబుల్ స్పూన్ టమాటా రసం, అంతే పరిమాణం గల పెరుగు తీసుకొని బాగా కలిపి ముఖానికి మెడకు పట్టిస్తే చర్మం కాంతిమంతం అవుతుంది. గోళ్ళు బలహీనంగా ఉంటే చిన్న పాత్రలో ఆలివ్ ఆయిల్ తీసుకొని అందులో గోళ్లను కొంత సమయం ముంచి ఉంచితే ప్రయోజనం ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి చెయ్యాలి. Thanks for watching. Like, share and subscribe. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.